महिम యేసునికే స్తుతి ఘనత ప్రభునికే కొండి బరువును దింపావు కళ్ళలో కన్నీరు తుడిచావు కొండి బరువును దింపావు వేదలు ఆదరించావు హృదిలో నెమ్మదినిచ్చావు వేదలు ఆదరించావు హృదిలో నెమ్మదినిచ్చావు యెహోవా షలోమ్ ఆరాధన యెహోవా షలోమ్ ఆరాధన యెహోవా షలోమ్ ఆరాధన యెహోవా షలోమ్ ఆరాధన స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే నీవొక్కడివే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు నీవొక్కడివే దేవుడవు మిక్కిలిగా ప్రేమించావు రక్తము నాకై కాచావు రక్షణ భాగ్యమునిచ్చావు రక్తము నాకై కాచావు రక్షణ భాగ్యమునిచ్చావు యెహోవా రోహి ఆరాధన యెహోవా రోహి ఆరాధన యెహోవా రోహి ఆరాధన యెహోవా రోహి ఆరాధన స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే నన్ను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థతనిచ్చావు నన్ను బ్రతికించిన దేవుడవు నాకు స్వస్థతనిచ్చావు నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు నా తలను పైకెత్తావు నీ చిత్తము నెరవేర్చావు యెహోవా రఫా ఆరాధన యెహోవా రఫా ఆరాధన యెహోవా రఫా ఆరాధన యెహోవా రఫా ఆరాధన స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే నీ తోటలో నన్ను నాటావు నా జీవపు ఊటవు నీవు నీ తోటలో నన్ను నాటావు నా జీవపు ఊటవు నీవు నీ మాటతో పోషించావు ఏటిట నడిపించావు నీ మాటతో పోషించావు ఏటిట నడిపించావు యెహోవా షమ్మా ఆరాధన యెహోవా షమ్మా ఆరాధన యెహోవా షమ్మా ఆరాధన యెహోవా షమ్మా ఆరాధన స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే స్తుతి మహిమ యేసునికే స్తుతి ఘనత ప్రభునికే నా ముందు నీవు నడిచావు నాకు తలుపులు తెరిచావు నా ముందు నీవు నడిచావు
మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసునికే, స్తుతి ఘనత ప్రభు నీకే. తండ్రి, ఈ పునరుద్ధాన దినమున, మా ప్రభు దినమున నిన్ను ఆరాధించుటకు నా ప్రియ ప్రభు, నీ కుమారుడు, ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు తండ్రి, మమ్మల్ని సజీవులుగా చేసి గొప్ప రక్షణ ఇచ్చి మా నిత్య మరణంలో నుంచి మమ్మల్ని విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేసి సజీవులే కదా ప్రభా, నేను స్తుతిస్తాను. నేడు సజీవుని నిన్ను స్తుతించుటకు ప్రభా, మేము నీ బిడ్డలను ఆరాధించుటకు ఆయా స్థలాల్లో తండ్రి, దేవుని మందిరం, మా జీవితమే, మా కుటుంబమే నీ మందిరంగా మార్చబడి ఉండగా ఆయా స్థలాల్లో ఆయా రీతులుగా తండ్రి ఉన్న ప్రతి బిడ్డ కూడా హృదయపూర్వకంగా నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ కనెక్షన్ కొరకు, ఈ సమయం కొరకు వందనాలు ప్రభా. నిన్ను మహింపరచుటకు, నిన్ను స్తుతించుటకే ఈ జీవితాన్ని ఇచ్చావు. నీ నిమిత్తం ప్రభా నిర్మించబడిన ఈ ప్రజలు నీ స్తుతిని ప్రచురం చేస్తారు. నీ మహిమ నిమిత్తం మమ్మల్ని స్తుతించావు కనుక ప్రభా తండ్రి, నీవు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, నువ్వు మా సమాధానం యెహోవా షాలోమ్గా ఉన్నందుకు ప్రభా, నువ్వు మా రక్షణ కార్యం జరిగించి మా మంచి కాపరిగా ప్రాణం ఇచ్చి మీరు మా రోహిగా మంచి కాపరిగా ఉన్నందుకు నీ స్తుతులు. అంతేకాదు ప్రభా, నీవు మమ్మల్ని స్వస్థపరిచి తండ్రి మాకు శక్తినిచ్చి మమ్మల్ని బ్రతికించి బలనిచ్చి నిలబెడుతూ ఉన్నాను. మీ కృపబడి కృపయిస్తున్నా మా గొప్ప రాహాగా మమ్మల్ని స్వస్థపరచు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రములు. అంతేకాదు ప్రభా, నిజంగా నీ తోటలో మమ్మల్ని నాటావు దేవా. నీవు జీవజల నదివై ఉన్నావు ప్రభా. నీ నది నీళ్లతో నిండి ఉన్నది. అట్టి అద్భుతమైనటువంటి నీ సహవాసంలో, నీ సన్నిధిలో ప్రభా, నీ వాక్యపు జీవంతో, నీ మాటతో పోషిస్తూ ఏటేటా మమ్మల్ని పెంచుతూ ప్రతి మాటతో జీవింపచేస్తూ ప్రభా మాకు తండ్రి, నీవు మాలో ఉన్నందుకు తండ్రి, మాతో ఉన్నందుకు ప్రభా, మా క్షమాగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ముందుగా వెళుతున్నాం, మాకు తలుపులు తెరుస్తున్నాం, మా ఒక అద్భుతమైనటువంటి అక్షరకు విజయం ఇస్తున్నాం, జయ జీవితం ఇస్తున్నావు ప్రభా తండ్రి. ప్రభా జయ జెండా ఎగురవేసే ప్రజలుగా చేశావు ప్రభా. నా తండ్రి, విజయ ధ్వజమెత్తి నేను స్తుతించి ఆనందించే గొప్ప ధన్యత మాకిచ్చావు. నీవు మా నిస్సీగా ఉన్నందుకు వందనాలు. మా ఎదురు తలుపులు తెరిచి ఉన్నందుకు వందనాలు. మా ప్రాకారంగా నిలిచినందుకు వందనాలు. పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు. నీ అమూల్యమైన, నిర్దోషమైన, పవిత్రమైన గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడ్డ ప్రజల శక్తి, ప్రత్యేకత, ప్రభావము, అధికారము, అభిషేకము, అద్భుతము అనేది మీరు మా జీవిత ఎడల, మా అందరి ఎడల ప్రభా, నీ ప్రియ బిడ్డల ఎడల రుజువు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నేను ఆరాధిస్తున్నాం, నేను ఘనపరుస్తున్నాం. నీ నామమును ఏకంలో కూడి గొప్ప చేస్తూ ఆయా స్థలాల నుంచి మేము ఏకీభవిస్తున్నాం. మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని మీకు సమర్పిస్తూ నీ జీవం గల వాక్కు వెల్లడవుతున్నప్పుడు వెలుగు కలిగించి, చీకటి తొలగించి, అద్భుతాలు జరిగించి ప్రభువా నీ సమరూపంలోకి, నీ స్వరూపంలోకి, నీ స్వభావంలోకి, నీ సంపూర్ణతలోకి మేము మార్చబడినట్లుగా అద్భుతం చేయండి. మా చుట్టుపక్కల పరిస్థితులు మారిపోతున్నాయి ప్రభా. మా స్థితిగతులు ఏం మాత్రం కూడా ప్రభా మమ్మల్ని చెలింప చేయకుండా నీలో, నీ వల్లే ఉండుటకు అన్ని రీతులుగా మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం కొరకే స్తోత్రాలు. అంధకార శక్తుల ప్రభావాన్ని కూర్చివేసి తండ్రి, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుని మీద మాకు అధికారం ఇచ్చి ప్రభా మా తండ్రి, దురాత్మ శక్తులు గడగడలాడిస్తూ ప్రభా తండ్రి, మా పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయన్న సంతోషంతో ఈ భూమి మీద అభిషేకంతో, అధికారంతో, ఆశీర్వాదంతో, ఆనందంతో, ఆరాధనతో నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీ కొరకు జీవిస్తూ నీకు సజీవ సాక్షులుగా, నీ సొత్తుగా నా ప్రభ, నీ సాధనాలుగా, నీ మహిమార్థమై ప్రభా నేను ఘనపరిచేవారుగా, నీకు మహిమను చాటేవారుగా ప్రతి కోణంలో మేము జీవించుకున్నట్లుగా కృప చూపినందుకే ప్రభా తండ్రి, సంగమని నీ శరీరంలో సర్వాంగ సుందరైన నీ సంఘంలో ప్రతి అంగము సంపూర్ణ సిద్ధి పొందిన ప్రతి అంగము సంపూర్ణతలోకి సాగిపోతూ ఉండగా నీకు మహిమకరంగా మా జీవితాలు తీర్చిదిద్దుతూ, నీ వాక్య వెలుగుతో మమ్మల్ని సరిదిద్దుతూ,
నీ వాక్య జీవంతో బ్రతికిస్తూ నీ వాక్య ప్రభావంతో మమ్మల్ని ఆవరిస్తూ నీకు మహిమ తెస్తున్న విధానం కొరకై కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క కాలవేళలో మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మా ప్రభు మా రక్షకుడు యేసు నాథుని అతి శ్రేష్టమైన నామములో మీకు సమర్పిస్తూ నీ వాక్యానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. నా యొక్క ప్రియమైనటువంటి సోదర సోదరులందరికీ కూడా నా శుభవందనాలు. ఈ పునరుద్ధాన దినమందు మనం దేవుని సన్నిధిలో ఆయా స్థలాల్లో మనం కూడుకున్నాం. ఆయా రీతులుగా మన ఆత్మ మనం ప్రభునందు క్రీస్తునందు ఒక శరీరం కాబట్టి మనం ఆరాధిస్తున్నా, దేవుని స్తుతిస్తున్నా, దేవుని వాక్యం వెల్లడవుతున్నా కలసికట్టుగా దేవుని వాక్యాన్ని స్వీకరించి ఆయన యందు మనం స్థిరులుగా, ఆయన యందు మనం సంపూర్ణులుగా, ఆయన యందు మనం శక్తివంతమైన వారుగా, శత్రువుని ఎదిరించేవారుగా, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సంసిద్ధులైన వారుగా మనల్ని ప్రభు తయారు చేస్తున్నారని నమ్మి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు మనందరి ముందు ఒక శ్రేష్టమైనటువంటి లేఖన భాగం ఉంది. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు పెట్టాడు. దాన్ని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలుగా ఆయన నది, అది ఒక నిధి, నది నిధి. ఈ నది, ఈ నిధి ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఆ నది ఉన్నది, మనకు ఒక నది ఉన్నది. నిజంగా ఈ దినాల్లో నీటి కొరత అనేది సమ్మర్ వచ్చిందంటే అందరికీ నీటి కొరత ఉంటుంది. చాలా భయంకరంగా నీటి కొరత వల్ల చూడండి, 2 రాష్ట్రాల వాళ్ళు, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ నది మాది, ఈ నది మీది, ఆ నదిలో ఓటలు మావి. అసలు ఈ యొక్క కుడి కాలువలో ఇన్ని నీళ్లు కావాలి, ఎడమ కాలువలో అన్ని నీళ్లు కావాలి. ఆ కాలువలుగా నది విభాగించబడి ఆయా స్థలాలకి, ఆయా రాష్ట్రాలకి అది ఎక్కడ పుడుతుందో, అది ఎక్కడ చేరుతుందో, దాని ప్రయాణంలో ఎన్ని స్థలాలకి అది ఆశీర్వాదకరంగా మారుతుందో, సారవంతమైన పంట పొలాలకి అది ఎంతగా ఊపిరి పోస్తుందో, సారాన్ని ఇస్తుందో. నిజంగా ఆలోచిస్తే నదులు ఉన్న దగ్గర కొరత ఉంటుందా? నదులున్న ఆ పరివాహక ప్రాంతం ఒక నిధిలా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ఆహారానికి ఏంటి, మరి వారికి ఉన్న ధనధాన్యాలకి ఏంటి, ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా పుష్కలమైన సమృద్ధి అయిన చక్కటి విధానం అసలు ఆ నది ప్రవాహ జలాలు అందిస్తాయి ప్రజలకి. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని పిల్లైన మనకు అద్భుతమైన రీతిగా మన ముందు ఉంచి ఉన్నారు. అది దావీదు కీర్తన 46వ దావీదు కీర్తన 3వ వచనము 4వ వచనము. అంటే ముందు 4వ వచనం చదువుతాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఒక నది కలదు, బాగా గమనించండి. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. నదులు ఉన్నాయి చాలా. నిజంగా నదుల యొక్క పరిస్థితి చూస్తే మనం చాలా నదులు ప్రవహిస్తున్నాయి. ఈ యొక్క ఆ నదుల యొక్క పరిస్థితి కొంతకాలం అయ్యి మంచిగా ప్రవహిస్తాయి, కొంతకాలం ఎండిపోతాయి. కేరీతు ఒక్కొక్క నది దగ్గర మనం గతంలో మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని నదుల గురించి మనం ఆలోచిస్తే నిజంగా ఈ నదులు, చాలా నదులు ప్రవహిస్తున్నాయి. కేరీతు ఒక దగ్గర ఏలియా వెళ్ళాడు, సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి అనుకున్నాడు, అది ఎండిపోయింది. క్షణభంగురంగా ఉందన్నమాట. నిజంగా నైలు నది ప్రవహిస్తుంది, శుద్ధ మురికి నీళ్ళు, ప్రయోజనం లేకుండా ఉంటుంది. మరి ఎరుకో దగ్గర నీళ్ళు ఉన్నాయి, చేదు నీళ్లు, మనుషులకి అసలు ప్రయోజనం లేకుండా ఉన్నాయి. కొన్ని నీళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి, కొన్ని నీళ్లు మరి చాలా క్షేమంగా పుష్కలంగా ఉన్నట్టుంటాయి, కొన్ని నీళ్లు అసలు ఆ నీటి వల్ల మనుషులకి ఆరోగ్యం ఉండదు. కొన్ని మనకు కావలసినంత ఉన్నాయి కదా అని అనుకున్న సమయంలో అవి ఎండిపోవటం కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అట్లా కాదు. అంటే ఈ నదులు ప్రవహించి నదుల్లో ఉన్న ప్రతి లోటుపాట్లు, కొరతలు, అంటే మార్పులు, చాలా తేడాలు ఉన్నాయి. కానీ అట్టంటిది కాదు ఈ నది. ఒకసారి మనం ఈ నది గురించి ఆలోచిస్తే ఈ నది ఎలాంటిది అంటే, ఈ నది
దీని ఆరంభము, దీని అంతము చాలా ప్రత్యేకము. ఇది చాలా చక్కగా, చల్లగా, ఇది చాలా మెల్లగా, అంటే ఇది చాలా మృదువుగా, అంటే దీని ప్రవాహము దుడుకుగా, ఒడిగా, మింగేసేదిగా కాదు, ఉధృతమైంది కాదు, ఎంతో చక్కగా ప్రవహిస్తుంది. అది చాలా ఆ మనిషికి ఆహ్లాదకంగా, అసలు అది ఎక్కడ ప్రవహిస్తే అక్కడ సారం, అక్కడ పుష్కలం, అక్కడ సమృద్ధి, అక్కడ సంతోషం, అక్కడ చాలా, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యం. అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దైవ కృపతో కూడిన ప్రవాహం అది. అది ఏంటి? ఆ నది దేవుని నది, అది దేవుడే. అది దాని యొక్క ఉద్దేశము వేరు, దాని యొక్క గమ్యము వేరు. ఆ ఉద్దేశంలో, ఆ గమ్యంలో ఆ నది ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉంది. ఈ దినాన మన జీవితాలకి సర్వ సమృద్ధి కావాలి, సకల కొరతలు పోవాలి, సకల సమస్యలు పరిష్కారం అవ్వాలి, పలు విధాలుగా శత్రువు చేసే కార్యాలకి ఖచ్చితంగా నిర్మూలం అవి అయిపోవాలి. శత్రు కార్యాలను ఎదిరించాలి, ధైర్యంతో ముందుకు సాగాలి, అత్యధిక విజయాలను పొందుకోవాలి, దివ్యమైన సమాధాన సంతోషాలతో సమృద్ధితో దేవుని సంఘము, క్రీస్తు శరీరము సర్వాంగ సుందరిగా సంసిద్ధం కావాలి. ఈ అవయవం కూడా ఒక కుంటిగానో, గుడ్డిగానో, ఒక అంగవైకల్యంతోనో ఉండేటువంటి పరిస్థితులు, పక్షవాత రోగిలాగా అలా పడిపోయిన పరిస్థితులు, సడలిన మోకాళ్ళు, బలహీనమైన చేతులు, నడవలేనటువంటి స్థితి, కూర్చోలేని స్థితి, బలహీనమైన స్థితి, బలహీనమైన శరీరాన్ని చూడటం లేదు. యేసుక్రీస్తు ప్రభు తన సంఘము ఆ రీతిగా ఒక అవిటిగా, ఒక కొరతగా, కొదువుగా, బలహీనంగా ఉండడం చూడడు. అది సర్వాంగ సుందరంగా చూస్తున్నాడు. ప్రతి అవయవము చక్కగా క్రీస్తు శరీరంలో అమర్చబడి సమృద్ధిగా, సంతోషంగా, ఆరోగ్యంగా, చక్కగా ఉండాలనేది ఆయన ఉన్నత ఉద్దేశం. కాబట్టి ఆ యొక్క నది యొక్క డెస్టినేషన్ ఎక్కడుంటే, ఆ ఉద్దేశం ఏంటంటే సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధ స్థలం దగ్గరికి పోతుంది. అద్భుతమైన మాట. అది దాని కాలువలో దేవుని పట్టణము, మొదటిది దేవుని పట్టణం దగ్గరికి, పట్టణాన్ని సమీపిస్తుంది. ఆ తర్వాత సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును ఏం చేస్తుంది? సమీపించి సంతోషపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం చేసే ఆరాధన, మనం జీవించే జీవిత విధానం, మన నిజ క్రైస్తవ జీవిత విధానం, మన దేవుని సేవ చేస్తున్నా, ప్రభు కోసం ఏ పని చేస్తున్నా, ఎటువంటి కుటుంబ జీవితమైనా, వ్యక్తిగత జీవితమైనా, సేవా జీవితమైనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దానికి ఒక డెస్టినేషన్ ఉంది, ఒక గమ్యం ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు పిలువబడ్డాను, ఎందుకు సేవ చేస్తున్నాను, ఎందుకు నేను యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా మారాను, ఎందుకు ఆయన నా రక్షకుడుగా, నా దేవుడిగా, నా ప్రభుగా స్వీకరించాను, అసలు దీని అంతరార్థం ఏంది, దీని ఉద్దేశం ఏంది, దీని ఆశ ఏంది, అసలు ఈ అడుగుల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అని ఆలోచిస్తే దేవుని మందిర పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరచడం. మన మందిరాన్ని పోలేకపోతున్నామో అనుకోవద్దు. అది దేవుని చేతులతో కట్టబడని దేవాలయానికి మనం చెందినవాడు. ఆయన శరీరం అనే దేవాలయానికి చెందినవాడు. ఆయన శరీరం అనే ఆలయంలో ఆరాధన చేసేవాడు. ఆయన మన శిరస్సు, ఆయన శరీరం. మనం క్రీస్తులో మనం చక్కగా అమర్చబడినటువంటి ఒక ఉత్తమమైన, ఉన్నతమైనటువంటి స్థితి మనకు ఉంది. అందుకే ప్రతిరోజు ఈ మాటని ఖచ్చితంగా ఒప్పుకుంటుంటాను. ఏంటంటే దేవుని పిల్లలు ప్రతిరోజు ఆలోచించాల్సినటువంటి గొప్ప మాట. ఎఫెసీ పత్రికలో అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. మరి మొదటి అధ్యాయం 22-23, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తము ఆయన పాదాల కింద ఉంది. సమస్తమును నిర్మించిన ప్రభు, అద్భుతమైన మాట. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సమస్తానికి పైన సంఘం ఉంది. సమస్తమైన పాదాల కింద ఉంటే సమస్తమునకు పైన ఆయన శిరస్సుగా ఉండి ఆయనకు శరీరంగా సంఘాన్ని చేశాడు. అయితే ఆ సంఘము, ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. ఇది ఎవరిడే నాకు కన్ఫ్యూషన్. ఒక దేవుని బిడ్డ, ప్రభువా నేను నీ సంఘంలో ఉన్నాను,
నీ శరీరంలో ఉన్న సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతగా నేనున్నా. ఆ ఫుల్నెస్ నాలో ఉంది. ఈ నది చేసే కార్యాలు, ఈ నది ఎవరు? దేవుడే. ఆ నది దేవుడే. దేవుడు ఆయన ప్రవహిస్తున్నాడు. ఆయన దాని కాలువలు, ఒక నది ఉందంటే దానికి అనేకమైన కాలువలు ఉంటాయి. ఆ కాలువలు అలా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ కాలువల్లో ఉన్నటువంటి ప్రత్యేకత, అది ఎటువైపు ప్రవహిస్తుందో, ఏ ప్రాంతాలకు వెళ్తుందో ఆ ప్రాంతాలు సస్యశ్యామలమైపోతాయి, సారవంతమైపోతాయి. ఆ పొలాలు సమృద్ధి వస్తుంది, ఆకలి తీరుతుంది. ఎంతో పుష్కరమైనటువంటి చక్కటి నీరు, దాహం తీరే నీరు, మంచినీళ్ళ కోసం మనం ఆంధ్రప్రదేశ్ మంచినీళ్ళు రావాలంటే అది ఆ నదిలో నుంచి రావాలి. ఇదిగో పంటలు పండాలంటే ఆ పలానా నదిలో నుంచి రావాలి, ఈ నదిలో నుంచి రావాలని మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆ నది యొక్క కొరత ఏం లేదు. దేవుడు ఆ నది. కానీ మనిషికి ఆ నదిని గురించినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఉందా? అందుకోసం దేవుని వాక్యంలో 65 దావీదు కీర్తన 9వ వచనంలో దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఎప్పుడైనా సరే ఆయన నీరు ఆశీర్వాదానికి, నీరు పరిశుద్ధాత్మ దేవుని శక్తికి, నీరు మన జీవితాలని వాడిపోకుండా, బలహీనమైపోకుండా, చచ్చిపోకుండా, కరువులు, కాటకాలు, ఈ భయంకరమైన అవి మనకి సమీపించవు. నిజంగా ఆ నీటి పుష్కలత ఉన్నప్పుడు మనం ఎక్కడ కూడా తక్కువయ్యే పరిస్థితి లేదు. సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతలో నేనున్నాను. అది మన కన్ఫెషన్ ఎవ్రీడే. సంఘము, ఆయన శరీరము, ఆయన శిరస్సు పూర్తిగా సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతగా నేనున్నాను. ఎక్కడ కొరతగా మిగిలించబడను, అసంపూర్ణంగా మిగిలించబడను. అర్ధాంతరంగా నా జీవితంలో ఓటమి కానీ, మరణము కానీ, దుఃఖం కానీ, శత్రు చేసే కార్యాలు నన్ను నీలో ఉన్న సంపూర్ణతలో నుంచి నన్ను పక్కకు లాగి ఎందుకు పనికి రాకుండా పారవేసే పరిస్థితి లేదు. క్రీస్తునందు నేను సంపూర్తిగా సమస్తమును పూర్తిగా నింపుచున్న వ్యక్తిలో, ఆ శరీరంలో, ఆ పెళ్లి కుమార్తెలో, ఆ సంఘ వధువులో నేనున్నాను ప్రభువా. నేను ప్రతి ఇండివిజువల్, ప్రతి వ్యక్తిగత జీవితంలో క్రీస్తులో సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అని మన పేరు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలు ఎంత గొప్పగా దేవుని యొక్క మహిమను ఆధారం చేసుకోవాలో తెలుసా? దేవుని నది ఎంత గొప్ప నీళ్లతో నిండుంది. ఆ నది యొక్క ప్రత్యేకత కూడా అది యెషయా 16వ అధ్యాయంలో అద్భుతమైన 66వ అధ్యాయంలో శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. అది మనకు ఎంత సంతోషాన్ని కలుగజేస్తాయో. 66వ అధ్యాయం 12వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారజేయుదును. నదిలాగా ప్రవహింపచేస్తాను సమాధానాన్ని. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేస్తాను. మీరు చంకన ఎత్తుకొనబడదురు, మోకాళ్ళ పైన ఆడింపబడదురు. దేవుని బిడ్డ దేవుని సన్నిధికి, దేవుని అంటే ఆయనకు చెందినటువంటి వారిగా, ఆయనలో ఉన్నవారిగా, క్రీస్తునందు ఉన్న జీవితము, క్రీస్తు ప్రభుని రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా స్వీకరించి రక్షించబడి, ఆయన సొత్తుగా మార్చబడి, ఆయన సంఘంగా మార్చబడి, ఆయన శరీరంలో నిలబడినటువంటి ప్రతి బిడ్డకున్న ఆధిక్యత, ప్రత్యేకత, యోగ్యత, అద్భుతమైనటువంటి స్థితి ఏంటో తెలుసా? మీ దగ్గరికి సమాధానం నదిలాగా వస్తుంది. ఆ నది యొక్క కాలువలు ఎంత గొప్పవి! ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రవాహము, ఆ నది అయిన నా దేవుడు తన ప్రవాహాన్ని అనేక రీతులుగా తన ప్రజల దగ్గరికి పంపిస్తాడు. నది వల్లే సమాధానం వస్తుంది. ఎవరు ఆపుతారు ఆ నదిని? ఆ సమాధానాన్ని ఎవరు ఆపుతారు? ఈ దినాన్న సకల ఐశ్వర్యాలుండి నాకు సమాధానం లేదని పెద్ద పెద్ద వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తున్నారు. నెమ్మది లేక చచ్చిపోయాను, సమాధానం లేక అర్థం చేసుకున్నాను, నాకెందుకు కోట్ల ఐశ్వర్యం ఉంది, నాకు నెమ్మది లేదు, అందుకే నా ప్రాణం తీసుకుంటున్నానని ఎంతమంది గనులైన పిలువబడిన వారు ఈ దినాన దేవుని సంఘమా, క్రీస్తు శరీరమా, ఆ శరీరంలో అవయవమా, ఆయన రక్తంలో కొనబడిన దేవుని కుమారుడా, దేవుని కుమారి, ఆయన ఆరాధించేటువంటి విశ్వాసి, దేవుని బిడ్డ, నీ దగ్గరికి ఏమొస్తుందో తెలుసా? నది వలె సమాధానం వస్తుంది. ఈ సమయంలో ఈ కరోనా భయంకరమైనటువంటి COVID-19 యొక్క ప్రభావం తీవ్రంగా మనుషుల్ని అలాగా వేధిస్తూ ఉంది. రెడ్ జోన్గా ఉండింది,
ఆరెంజ్ జోన్ అయింది, మళ్ళీ మెల్లమెల్లగా గ్రీన్ జోన్ అయిపోయిందండి అని చెప్పుకునేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ మా జోన్లోకి మళ్ళా పాజిటివ్ కేసులు వచ్చాయి. నిజమే, మా జోన్లో ఇప్పుడు దాకా ఆరెంజ్ జోన్ నుంచి కొంచెం ఫ్రీడమ్ వచ్చింది, అంతలోకే మళ్ళా పాజిటివ్ కేసులు వచ్చాయి. మారిపోయింది. మా యొక్క ఆ స్వతంత్రత అంతలోనే అంతరించిపోయింది. మళ్ళీ మాకు బంధకాలు వచ్చాయి, మళ్ళా నేను వెళ్ళలేకపోతాను వాపోతున్నారు. ఎప్పుడు పరిస్థితులు అన్ని సవ్యంగా స్థిరంగా ఉంటాయనేటువంటి ఆశ లేని పరిస్థితి, ఆశ లేనిది. ఈ సమయంలో ఎటువైపు చూసినా ఏమైపోతున్నా, ఏది కొరత అయిపోతున్నా, ఏది మారిపోతున్నా, అక్కడ ఆ నది డెస్టినేషన్ ఎక్కడికంటే దేవుని పట్టణంలోకి వెళ్తుంది. ఆ నది దేవుని పట్టణానికి, ఆ యొక్క నది యొక్క గమ్యం ఏంటి, ఎక్కడికి చేరాలా? పుట్టిన ప్రతి నది చరిత్రలో చదువుతాము, పుట్టిన ప్రతి నది అది ఎక్కడ పుడుతుందో అది సముద్రంలో కలిసిపోతుంది. అది దాని యొక్క గమ్యం అదే. ఈరోజు క్రీస్తునందు జన్మించిన ప్రతి దేవుని బిడ్డ ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను రక్షించిన ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎందుకు రక్షించాడు? ఆ నిత్య మహిమకు వారసులు అవ్వాలని, ఆ నిత్య మహిమకే వెళ్ళిపోవాలి. మనం ఈ భూమి మీద మనకు స్థిరమైన వాసన లేదు కదా, స్థిర జీవితం లేదు కదా, వెళ్ళిపోవాలి. సంవత్సరాలు గతించే కొద్దీ ఆయన కార్యాన్ని నూతన పరుస్తూ ఉంటాడు. ఒక సంవత్సరం ఉన్నట్టు మరొక సంవత్సరం కాదు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యాన్ని నూతన పరచు. ప్రభువా ఎవ్రీడే ఒక నూతనమైన వాస్తవత మనకిస్తున్నాడు ఆయన. అనుదినము ఆయనకి మన ఎడల వాస్తవత కలుగుతుంది. రెన్యూయింగ్ పవర్ ఆయనలో ఉంది, నూతన పరిచే శక్తి ఆయనలో ఉంది, నూతన మార్గంలో నడిపించే విధానం ఆయన దగ్గర ఉంది. అందుకే పాత రోత స్థితిలో నుంచి ఎవ్రీ మినిట్, ఎవ్రీ డే, అంటే ఒక మాట చెప్పాలంటే ప్రతి గంట మన మీద ఒక అద్భుతమైనటువంటి పని దేవుడు చేస్తూ ఉంటాడు. ఆ చేస్తూ ఉన్నప్పుడు ఆ నది ఎక్కడ ప్రవహిస్తుంది? ఎండిపోయిన స్థలాలకి, ఎండిన అసలు మెట్టల మీదకి నా నదులు ప్రవహింపచేస్తాను. మెట్టల మీదకి ఆయన వాగ్దానం అది. అసలు ఎండిపోయినటువంటి మెట్టలు ఎక్కడానికి కష్టమే. ఎండిపోయిన స్థలాలు, ఎండిన స్థలములను జీవజల నదులు ప్రవహింపచేస్తాను. ఇది ఆయన వాగ్దానం. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అక్కడికి ప్రవహిస్తున్న నది ఎక్కడికి వస్తుంది? నది వలె సమాధానం ఆమె యొద్దకే. నీ దగ్గరికి నువ్వు దేవుని సన్నిధికి వస్తే, అందుకే సన్నిధి అసలు మనకు ఒక నిధి. ఆ నది ఉన్న దగ్గర దేవుని సన్నిధి ఉంది. ఆ సన్నిధి నీకు నిధి. ఎంత గొప్ప నిధో తెలుసా? సమాధానం నీ దగ్గరకు వస్తుంది. కంటైనర్ ఆఫ్ పీస్. అసలు ఆ కంటైనర్ ఆఫ్ పీస్ కూడా అది ఒక కొలమానంతో ఉందేమో ఆ కంటైనరు, ఆ యొక్క పాత్ర, కానీ నిధి మాత్రము అది పరిమితి లేనిది. ఆ నిధికి తవ్వుతుంటే వస్తుంటుంది, త్రవ్వుతుంటే వస్తుంటుంది. ఒక గని కంటే గొప్పది. అటువంటి నిధి లాంటి సన్నిధి దేవుడు మనకిచ్చాడు. ఆ నది ఎక్కడికైతే ప్రవహిస్తుందో ఆ ప్రభు నందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డ ఎంత గొప్పవాళ్ళంటే, యేసుక్రీస్తు ప్రభు అనే నదిని దేవుడు మన దగ్గరగా ప్రవహింపచేశాడు. ఆయన సమాధానాన్ని మనకు అందించడానికి ఆయన నది వలే మన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చూడండి, మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేస్తాను. ఎంత గొప్ప విషయం! ఆయన అది వస్తాయి, మీరు దాని వెంట పోవాల్సిన పని లేదు. దేవుని సేవా జీవితంలో దేవుని పిల్లలు దేవుని విశ్వాసం వస్తే ప్రతి విశ్వాసి క్రైస్తవ కుటుంబంలో దేవుని పిల్లలు దుఃఖపడాల్సిన పని లేదు. ఆ ఐశ్వర్యం నువ్వు అనుభవించడానికి వాటిని రప్పిస్తాను నీ దగ్గరికి. నోమకు ఓడగట్టినప్పుడు నీళ్లు లేవు. ఆయన ఆ దినాల్లో ఆ సముద్రం తీరాలో నీళ్లలో ఓడ చేయడం, ఓడ కట్టడం అవన్నీ కూడా తెలియదు ఎవరికి. ఫస్ట్ టైం ఆయన నేల మీద ఓడ నిర్మించాడు, కానీ నీళ్లు ఓడ దగ్గరికి దేవుడు రప్పించాడు. ఇది గాడ్స్ ప్లాన్, అది ఆయన ఉద్దేశం. ఈరోజు మన జీవితం దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి, నీ ఉండే స్థలం దగ్గరికి, నువ్వు పనిచేసే ఆ స్థలం దగ్గరికి, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ లాక్డౌన్ అయిపోయావో, ఎక్కడ ఆగిపోయి ఉన్నావో, ఆగిపోయిన దగ్గర సాగాలి. అది మనకున్న ప్రత్యేకత. ఆగిపోతే ఆరాధనలు ఆగలేదు. ఇక్కడ లాక్డౌన్ అయితే వాక్యం ఆగలేదు, ప్రభు సన్నిధి ఆగలేదు, ప్రభు ఇచ్చే సప్లై ఆగలేదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, జనముల ఐశ్వర్యము నీ దగ్గరికి రాజేస్తున్నా. ఒడ్డు మీద పొర్లి పారుతాయి అంటే, ఒడ్డు మీద పొర్లి పాడడం అంటే ఓవర్ఫ్లో. అందుకే యెహోవా నా కాపరనే మాటలో నా గిన్నె
23 దావీదు కీర్తనలో, నీవు శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు, నూనెతో నా తల అంటుతున్నావు, నా గిన్నె ఓవర్ఫ్లో నిండి పొర్లుచున్నది. నా ఊరికే కాదు ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిగా మారుస్తున్నావు. కాబట్టి నీవు చంకనెత్తుకోబడతావు, నిన్ను ఎత్తుకొని మోసే ప్రభు, ఆడించే దేవుడు, ఆహ్లాదంగా నీకు సమానంగా నీకుండే ప్రతి కలవరాన్ని తొలగించి నిన్ను సర్వ సమృద్ధితో, సంపూర్ణ సంతోషంతో, సకల విధములైన ఆరోగ్యంతో ఆ ప్రభు నిన్ను ఆహ్లాదపరిచి ఆనందపరిచేవాడు. వై యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఎంజాయ్మెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ నాకు లేవే, ఈ లోకంలో సరదాగా తిరిగే పరిస్థితులు నాకు లేవే, ఎందుకు చేస్తున్నాను ఈ కరోనా వల్ల? ఎక్కడికి పోలేకపోతున్నానే, అయ్యో నేను తాగాలా, నేను తినాలా, నేను తిరగాలా, నేను ఇష్టానుసారంగా ప్రవర్తించాలా, నా దురలవాట్లకి నేను దూరంగా ఉన్నానే అని వాపోతున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. కానీ అయ్యో నేను దేవుని సన్నిధికి రాలేకపోతున్నాను. ప్రభు, నా ఇంట్లో నీవు ఉన్నావు, నా హృదయంలో నీవు ఉన్నావు, నా ప్రక్కన నీవు ఉన్నావు, నా ముందు వెళుతున్నావు, నా వెనక వస్తున్నావు, నా ఇరువైపులో ఉన్నావు. నువ్వు లేని స్థలం ఏంటి? నీ ఉంటే నీ సన్నిధే నా నిధి. నువ్వు నదిలాగా నా దగ్గరకు ప్రవహిస్తున్నావు. అయితే దేవుని ప్రజలు చేసే తప్పేంటో చూడండి. దేవుని వాక్యంలో మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బ్రద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనుచున్నారు. వాళ్ళకి సొంతంగా తొలిపించుకుంటున్నారు, వాళ్ళ సొంతంగా తయారు చేసుకుంటున్నారు నీళ్లు నిలువని తొట్లు. అంటే నా ప్రజలకు ఎట్లున్నారు? జీవజలం ఊటనైనా నన్ను పక్కన పెట్టారు, నీళ్లు నిలువని తొట్లు ఎంతకాలం ఉంటాయి ఆ నీళ్లు? అవి అందులో అవి బద్దలైపోయినాయి ఆల్రెడీ. ఇది మానవ ప్రయత్నం, ఇది మనిషిలో ఉన్న అపజయం, ఇది మనిషిలో ఉన్న బలహీనత, అజ్ఞానం, వెరితనం, బుద్ధిహీనత. చెప్పాలంటే నేను జీవజల ఊటనైనా నేను అసలు ఆయన ఒక నిజంగా ఆ ఫౌంటైన్, ఆ జీవజల ఊట, ఆ ఊటను విడిచిపెట్టి దేవుని బిడ్డలారా గమనించండి, తన ప్రజలకి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఆయన దేవుడు పంపినటువంటి ఊట, ఆయన మన జీవజల ఊట. ఆయన ఏ ఉద్దేశంతో మన దగ్గరకు వచ్చాడు? మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కాచాడు, మనల్ని విమోచించాడు. అందులో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటో మనం ఒకసారి గమనిస్తే అద్భుతమైన విషయం ఇక్కడ రాయబడి ఉంది. దేవుని వాక్యంలో ఉన్న ఈ మాటను గమనిద్దాం. 13వ అధ్యాయం, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. అపవిత్రత అంతా, పాపము అపవిత్రత పరిహరించబడి, పాపము అపవిత్రత పరిహరించబడుటకు దేవుని ప్రజలకి నిజంగా ఎంత గొప్ప మాట అది. దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఏంట ఊట? ఆ ఊట నా ప్రభువే యేసయ్య. దేవుని నది నీళ్లతో నింపబడి ఉంది. మనకు ఒక నది కలదు, ఆ నది నీళ్లతో నింపి ప్రభువు మన దగ్గరికి పంపిస్తున్నాడు. నీ పాపం పరిహరించబడాలా, నీ అపవిత్రత తొలగిపోవాలా. నువ్వు తొలిపించుకున్న తొట్లలో నీళ్లు బద్దలైన తొట్లు తొలిపించుకున్నావు. నీ ప్రయత్నాలు, నీ నీతి కార్యాలు, మనిషికి ఉన్నటువంటి దాన ధర్మాలు, నీతి కార్యాలు ఎంతవరకు అవి మనిషి యొక్క పాపాన్ని, మనిషిలో ఉన్నటువంటి ఆ అతిక్రమాన్ని, ఆ దోషాన్ని కడగలేవు, తొలగించలేవు, దప్పి తీర్చలేవు, క్షేమం ఇవ్వలేవు, ఆరోగ్యం ఇవ్వలేవు. వావ్, ఎంత భయంకరమైనటువంటి దీన స్థితి ఆ మనిషిది. అయితే నేను జీవజల ఊటని ప్రవహిస్తున్నాను నీ దగ్గరికి. యేసు ప్రభు ప్రవహించాడు మన దగ్గరికి. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో అది ఆయన రక్షణ అనేది మనకు ఒక భాగ్యం, అదొక నిధి. ఆ నిధి రక్షించబడే విశ్వాస జీవితాన్ని నిజంగా తూర్పు దేశాల్లో ఉన్న పట్టణాలకి వాళ్ళకి యుద్ధాలు వచ్చినప్పుడు, ఈ పోరాటాలు ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఆ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. ఈ దినాలు కూడా కరోనా ఎప్పుడు ఆగుతుందో తెలియదు. పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆ దినాల్లో లాక్డౌన్ అంటానే పరుగులెత్తి బోల్డ్ సరుకులు కొనేసేసి సమృద్ధిగా సరుకులు కొని ఇళ్లలో పెట్టుకున్నారు. మరి అన్నీ
సమృద్ధిగా ఉండాలి, మనం బయటికి పోకూడదని చాలా జాగ్రత్త పడ్డారు. అలాగే ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు ఆ దినాల్లో ముందు యుద్ధం వస్తుంది, శత్రువులు వస్తున్నారు, మనల్ని పట్టుకోవడానికి యుద్ధంలో మనమా గెలుస్తామా వాళ్ళు గెలుస్తారా, ఏ సంగతి, ఇది ఎంతవరకు కొనసాగదు, మనం బాగా ఉండాలా, భద్రంగా ఉండాలంటే నీటి ఊటల్ని భద్రపరుచుకుంటారు. దుష్టుడి శత్రువు చేతికి అందకుండా, వీళ్ళు నష్టపోకుండా, ఆ నీళ్లు లేకుండా ఆపకుండా ఫస్ట్ ప్రిజర్వ్ చేస్తారన్నమాట నీటి ఊటలను అడ్డుకుని వాళ్ళ వైపుగా మళ్లించుకుంటారు. వాళ్ళు ఆ నీటి ఊటలు ఎప్పుడైతే లోపల ఆ దేశంలో సమృద్ధిగా ఉంటాయో శత్రువు చొరబడి వారికి కరువుని, నష్టాన్ని, మరణాన్ని కలుగు చేయకుండా ఎంతకాలం యుద్ధం జరిగినా, ఎంతకాలం ఈ పోరాటం ఉన్నా సమృద్ధిగా నీళ్లు వాళ్ళకు ఉంటాయి. అది వాళ్ళ ధైర్యం. కాబట్టి నీళ్లు రెడీగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. దేవుని బిడ్డ, ఈరోజు నీ ధైర్యం ఏంటి? మన ధైర్యం ఏంటి? దేవుని నది నీళ్లతో ఉంది, అదే నా ప్రొటెక్షన్. దేవుని నది ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రవచనం ఉందన్నమాట. అక్కడ మనకు దేవుడు అన్ని అనుగ్రహిస్తాడు. దేవుని నది, ఆయన వాక్యము, ఆయన జీవము, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడుందో, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చిన నీ జీవితంలో ఎంత అద్భుతమైన మాట తెలుసా? దేవుని వాక్యంలో ఉన్న ఈ మాటను మనం గమనిస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఉన్న మాట, నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలములు పారులని బిగ్గరగా చెప్పాను. ఎస్, ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి వారి కడుపులో నుంచి జీవజలం నది. చూడండి, ఇన్సైడ్ ప్రిజర్వ్ చేయబడ్డాయి. అవి ఒక్కరోజు కాదు, నువ్వు విశ్వాసం ఉన్నంత కాలం, నీ జీవితంలో విశ్వాసం ఉన్నంత కాలం, నువ్వు విశ్వాసిగా ఉన్నంత కాలం, నువ్వు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినంత వరకు, ఎంతగానో ఆయన నమ్ముతావు, నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇన్సైడ్ లివింగ్ వాటర్. అందుకని వాళ్ళు ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. మామూలుగా కాదు, జీవజల నదులు. ఎంత గొప్ప మాట అండి! నదులు ప్రవహించే నదులు నాలో ఉన్నాయా ప్రభా? నదులు నా నిధి. ఇప్పుడు ఒక మనిషిని, ఒక దేవుని బిడ్డని, విశ్వాసాన్ని చూస్తే ఈ సిస్టర్ కానీ, ఈ బ్రదర్ కానీ జీవజల నది కడుపులో ఉంది, ఈమెలో నుంచి, ఇతనిలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. అసలు కరువు ఎక్కడ, కాటకం ఎక్కడ? నీళ్ళు సరిగ్గా తాగకపోతే రోగం వస్తుంది, నీళ్ళు సరిగ్గా తాగకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయిపోతాయి. నీళ్ళు సరిగ్గా, చాలామంది ఫ్యాషన్ కోసం నీళ్ళు తాగితే లావ్ అవుతాను, నీళ్ళు తాగితే నాకేమన్నా అవ్వద్దేనని నీళ్ళు తాగరే, వాళ్ళకి భయంకరమైన వ్యాధులు వస్తాయి. అయితే కిడ్నీ ఎఫెక్ట్ వచ్చేసిన తర్వాత నీళ్లు తాగొద్దు అంటారు. కొంచెం తాగండి అని కొంత పెడతారు. ఇటు రోగము వచ్చింది, తాగాలని అనుకున్నప్పుడు తాగలేని పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డ, ఆలోచించండి, నీళ్లు ఎంత అవసరం. ఆ నీటి ఊట నీలోనే ఉంది. అంటే నీ ఒక మాటలు చెప్పాలంటే నీవు ఒక అద్భుతం. నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నాడు దేవుడు. నీకున్న ఉద్దేశం కూడా, నీలో ప్రవహించే ఈ నదులు ఎక్కడికి వెళ్తాయంటే దేవుని పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తాయి. ఆయనకు సంతోషం కలిగించాలని దేవుని పట్టణంలోకి వెళ్తాయి, దేవుని పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్తాయి. మన భూమి మీద ఉన్నవే కానీ, అందుకే అంటారు కదా, మైండ్ అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు. క్లాసులో కూర్చుంటాడు, మైండ్ ఎక్కడో పెట్టుకుంటారని. ఇంట్లోనే ఉంటావు, నువ్వు ఎక్కడ తిరుగుతుందో నీ మైండ్ అని అంటుంటారు. ఎస్, భూమి మీద ఈ కష్టంలో, ఇరుకులో, ఈ కరోనాలో, ఈ ఇబ్బందులు ఉన్నావు కానీ మైండ్ పరలోకంలో ఉంది, పరిశుద్ధ స్థలాన్ని సంతోషపెడుతూ ఉంది. దేవుని పట్టణంలో ఆయన ఉన్నాడు, దేవుని పట్టణంలో ఉంది ఈ మైండ్. ఈ వ్యక్తి మనందరి పేర్లు అక్కడ రాయబడ్డాయి, అక్కడ పేర్లన్నీ లెక్కలోకి వచ్చాయి, అక్కడ ఆ లిస్టులో ఉన్నాయి. కాబట్టి ప్రతి జనము అందులోనే పుట్టారు, ప్రతి పేరు అక్కడనే దాఖలై ఉంది. కాబట్టి మన ఊటలన్నీ నీ యందే ఉన్నాయి, నా ఊటలన్నీ నీ యందే ఉన్నాయి ప్రభువా. నా ఊట నీలో నుంచి వస్తుంది. ఇప్పుడు నాలో జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నది ఎక్కడికి వెళుతుందో అక్కడ సమృద్ధి. నీవు ఎక్కడ ఉంటావో, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన నీవు ఎక్కడ అడుగు పెడతావో, ఏ కుటుంబంలో ఉంటావో, ఏ ఇరుకులో ఉంటావో, నీవు బాగుంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. పవర్ నీలో ఉంటుంది, ప్రొవిజన్ నీకు ఉంటుంది. అంతేకాదు, నీలో దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుంది. ఆయనకి తోడుగా ఉంటాడు నీ వెంట. అందుకే యోసేపు ఎక్కడ ఉన్నాడో అక్కడ సమృద్ధి. పట్టుకున్న ప్రతిది కూడా
అద్భుతంగా సఫలం అవుతుంది. యజమానికి అర్థమైపోయింది, ఇతనితో దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజు నీకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలుగా, దేవుడు ఇమ్మానుయేలు అనే పేరుకు దేవుడు మనకు తోడని అర్థం. యేసయ్య వచ్చాడు ఈ లోకానికి తోడుగా ఉండడానికి. ఆయన నా తోడు ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. యెహోవా, అందుకే 7వ వచనంలో 46:7 ఆయన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన నాకు తోడై ఉన్నాడు కనుక చలనం లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయం వచ్చిందంటే చింత లేదు. దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట. పరిస్థితులు ఎంత తీవ్రంగా మారిపోయినా, ఎంతగా వ్యతిరేకంగా మారిపోయినా, దేవుని బిడ్డారా, అద్భుతమైన సత్యము అక్కడ రాయబడిన మాట దేవుని వాక్యంలో శ్రేష్టమైన మాటను మనం చూద్దాం. 7వ వచనం 46 దావీదు కీర్తన 6వ వచనంతో అయితే, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. జనాలు ఘోషిస్తున్నారు, అల్లో అంటూ అల్లాడిపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. చాలా అస్థిరమైన అనిశ్చితమైన పరిస్థితుల్లో, అంధకారం ఆవరించిన పరిస్థితుల్లో, ఆవేదనలో, అసలు ఇటు ఆర్థిక వనరులు లేవు, ఆరోగ్య పరిస్థితి చూస్తే భయం, ఇటు ప్రాణ భీతి. అసలు పోనీ లాక్డౌన్లో ఉన్నామంటే అసలు తినడానికి ఆహారం ఎక్కడ? పరిస్థితులు అంతా తారుమారు అయిపోయిన పరిస్థితిలో జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠస్వరం వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. కానీ సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి. కమ్ అండ్ సీ దిస్ మిరకల్స్ ఇన్ మై లైఫ్. అద్భుతంగా వచ్చి చూడండి. అసలు గందరగోళం అయిపోతా ఉంది, కానీ దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆ పట్టణంలో ఉన్నాడు, అందుకే చలనం లేదు. దేవుడు ఉన్నట్టు ఆ నది దేవుడే. ఆయన విశ్వాసం వచ్చిన నీవు ఒక జీవజల నదిగా మారిపోయి, అందుకే సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె జీవితంలో ఏమీ లేదు, మనుషుల ఆధారమే. ఈ పురుషుడు కాకపోతే ఆ పురుషుడు, ఆ పురుషుడు కాకపోతే ఆ పురుషుడు, 5 మంది పురుషులు అయిపోయారు. 6వ పురుషుడు ఉన్నాడు. జీవితం ఎండిపోయి ఉంది, నిస్సారమైంది. కానీ ఆమె దగ్గరికి నది ప్రవహించింది. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆ జీవజల ఊట వెళ్ళిపోయాడు, ఆమెని మార్చేశాడు. ఆమె కొండని, తాను తెచ్చుకున్న కొండను నమ్ముకుంది. ఆ కొండలో నీళ్ళే తనకు దాహం తీరుస్తాయి అనుకుంది, కానీ జీవజల ఊట ఆమెలోకి వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తిగా మార్చి ఆ ఊరంతటిని క్రీస్తు ప్రభు దగ్గర నడిపించే ఒక అద్భుతమైన ఛానల్గా మారిపోయింది. దేవుని బిడ్డ, ఎంత గొప్ప జీవితం క్రైస్తవ జీవితం, ఎంత గొప్ప జీవితం. యేసు ప్రభు నమ్ముకోవటం ఇది బోరా? వాక్యం బోరా? దేవుని పాటలు బోరా? పిచ్చి పిచ్చివి లోకానుసారణ వ్యర్థమైనవన్నీ మనిషి ఆవురంగా ఆత్రంగా వాటి వైపుకు వెళితే అవి ఆకలి తెరచడం లేదు, దాహం తెరచడం లేదు. మనిషి జీవితాన్ని నష్టపరిచి నాశనాన్ని తీసుకెళ్తుంటే జీవజల నది ప్రవహించింది మీ దగ్గరికి. ఆయన మెట్ట మధ్యాహ్నం వెళ్ళి వెతుక్కుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఈరోజు దేవుని వాక్యము నీవు కూర్చున్న స్థలానికి, నీ చేతిలోకి వస్తుంది ఇప్పుడు, నీ హృదయం దగ్గరకు వస్తుంది ఇప్పుడు, నీ మనసులోకి వస్తుంది ఇప్పుడు. నిన్ను ఆవరించిన ప్రతి పరిస్థితిని తారుమారు చేయడానికి, నీకు విడుదల ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన. ఇంకా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన మనలో ఉన్నాడు, మన పక్షాన ఆయన ఉన్నాడు. మనకు చలనం లేదు. ఉదయకాల వేళలో ప్రభువుని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని శక్తిలో ఉన్న గొప్ప కార్యాలు అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఆరంభించి ఎముకలలో దేవుని ఆత్మశక్తి ఎండిపోయిన ఎముకల్ని సజీవమైన దైవని సైన్యంగా మార్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్తాడో ఆ దేవుని, ఆ నది నీళ్లు దేవుని ఆత్మకు సూచనగా ఉంటుండగా, నీళ్లు దేవుని వాక్యానికి సూచనగా ఉంటుండగా, నీళ్లు దేవునికి, యేసుక్రీస్తు ప్రభు దేవుని ప్రేమకు, యేసుక్రీస్తు ప్రభులో ఉన్న కృపకు, ఆయన రక్షణ కార్యానికి, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకానికి, ఆయన కార్యానికి సూచనగా ఉండగా అవి కాలువలై ప్రవహిస్తున్నాయి. ఒక పక్క కృప, ఒక పక్క సమాధానం, ఒక పక్క సంతోషం, ఒక పక్క సంపూర్ణత, ఒక పక్క మన జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యాలు, మరొక పక్క దేవుని ప్రేమ విస్తారంగా ప్రవహించడం, దేవుని మహిమతో నింపబడటం, టోటల్గా ఆక్యుపైడ్ అవర్ లైఫ్స్ అన్నమాట. తండ్రి ప్రేమ, కుమారుని కృప, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సంఘం ఎంత గొప్పదో. అక్కడ యూనిటీ ఉంది, అక్కడ ఐక్యత ఉంది, అక్కడ సహోదర సంబంధం,
సహోదర సహోదరులు క్రీస్తు రక్త సంబంధం పటిష్టమైంది. ఈ లోకంలో మన రక్త బంధువులు వదిలిపెట్టవచ్చు, మనం పరలోకం రక్త బంధువులు శాశ్వతమైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. నిబంధనతో కూడినటువంటి ప్రేమ సంబంధం కలిగి ఉంటాం. నిబంధనతో కూడిన జీవితం కలిగి ఉంటాం. అందుకే అక్కడ ఉన్నటువంటి సమృద్ధి, దేవుని సహవాసంలో, సంఘములో, క్రీస్తు శరీరంలో ఉన్న ఐక్యత, సహవాసము, సంతోషము. అందుకే 16వ దావీదు చివరి వచనంలో, మరి మొదటి వచనంలో నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధానం ఏది లేదు. ఇక చివరి వచనంకి వస్తే, అవును ప్రభువా, నీవు అసలు నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం ఉంది. ఎందుకంటే జీవ మార్గమును నాకు తెలియజేశావు. జీవ మార్గంలోకి వచ్చాను నేను. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉన్నాయి ప్రభువా. కాబట్టి నేను వేరుగా ఉండగలను. ఈ ఉదయకాల వేళలో ప్రభుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డ, దేవుని నది నీళ్లతో నింపబడి ఉంది. ఆ నది మనకు ఉంది. ఒక నది కలదు అంటే వేర్ ఇట్ ఈస్ ఇన్ మీ నౌ. ఆ నది ఎక్కడుంది? ఇట్స్ మైన్, నాలో ఉంది, ఇన్ మీ. అది నా కోసం వచ్చారు యేసు ప్రభు. నా కోసం పరలోకం నుంచి భూమి మీదకి ప్రవహించాడు. అందరి కోసం మరణం చెందాడు. అందరినీ రక్షించడానికి నా ప్రభు నా కొరకు చేసిన బలియాగాన్ని బట్టి, ప్రాణత్యాగాన్ని బట్టి అద్భుతమైనటువంటి ఆ గొప్ప రక్షణ నాకు వచ్చింది. రక్షించబడ్డాను. రక్షణ పాత్ర ఇప్పుడు ఎత్తుకుంటున్నాను. నా దుఃఖం నాట్యంగా మార్చబడింది. నా దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. నది వల్లే సమాధానం నా దగ్గర ప్రవహిస్తూ ఉంది. నా దగ్గరికే వస్తుంది సమాధానం. జనముల ఐశ్వర్యాన్ని ఒడ్డు మీద పొర్లి పారుటట్టుగా నా జనముల ఐశ్వర్యం నా దగ్గరికి వస్తుంది. నేను దానికోసం ప్రాకులాడినా. అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని, దిక్కు లేదు, దరి లేదు, చస్తున్నాను. దేవుడు చంపుతాడా? ఆయన కోసం జీవించే బిడ్డల్ని ఆకలి మందిస్తాడా? నీతిమంతులు ఆకలి కొంటారా? సింహం పిల్లలు లేమిగల ఆకలి కొంటారు. నిజంగా నీళ్లు తాగి గప్పుచుకొని ఉంటే దేవుడు నిజంగా జార్జ్ ముల్లర్ గారి అద్భుతమైనటువంటి సేవా జీవితంలో, ఇంకా అనేక సందర్భాల్లో నా కుటుంబంలో కూడా ఎన్ని అద్భుతాలు, నా తండ్రి విశ్వాస విజయాలు చిన్నప్పుడే నేర్పించారు. శూన్యంలో అడుగుపెట్టడం నేర్పించారు. నిజంగా నేను ఆశ్చర్యపడతాను. అవన్నీ ఒక నిధిలాగా తయారయ్యాయి కుటుంబానికి. విశ్వాస పడుగులు వేయటం ఏంటో, దేవుని కోసం కనిపెట్టుకోవడం ఏంటో, ఆయన సన్నిధిలో కన్నీళ్ళు కార్చిన మరుక్షణమే అద్భుత సహాయాన్ని తెచ్చిపెట్టారు. ప్రభువుని ఆధారపడితే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనో వానికి పూర్ణ శాంతి. ఎలాగనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెషయా 26:3 అద్భుతమైన మాట. ఆనుకోని మనసు ఉదయం కావాలి. ఆరాధించు ఆయనను, దేవుని మహిమపరచు, ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండు, ఆయన వైపే తిరుగు. ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఎంత గొప్పవాడు ఆయన. మనం చదివాం కదా, నది వలె సమాధానం రప్పిస్తాడట. అంతేకాదు జనముల ఐశ్వర్యం నీ దగ్గరగా పొర్లి సమృద్ధి అన్నమాట ప్రవహింపచేస్తాడు. అంతేకాదు నేను ఎత్తుకుంటాడు. నా వల్ల కాదంటే అంత ప్రేమతో మోకాళ్ళ పైన పెట్టి ఆడిస్తాడట. ఎంత ఆనందపరుస్తాడు. అది యెషయా 66:13 వచనం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఇది ఇంకా అద్భుతమైన విషయం. ఆదరణ అనేది ఎక్కడ లేదు, పరిస్థితి లేదు. బాగా భయంకరంగా తీవ్రంగా ఉన్న ఈ కాలాల్లో ఆధారం దేవుడే. నేను నిన్ను తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించడం. యెరూషలేములోనే, నో అదర్ ప్లేస్లోనే అంటే ఇంకెక్కడ ఎత్తకొద్దు అని అర్థం. ఇంక వెళ్ళాల్సిన పని లేదు. డోంట్ ట్రై. అసలు ఎక్కడ లేదు. యెరూషలేములోనే మీరు ఆదరించబడరు. వారు చూడగా, మీరు చూడగా, మనం చూడగా, అంటే మీరు చూడగా మీ హృదయము ఉల్లసిస్తుంది. ఈ సంఘంలో ఆ నది హృదయాన్ని తాకుతుంది. మీ హృదయం ఉల్లసించును. మీ ఎముకలు లేత గట్టి వలె బలుస్తాయి. ఎంత బలహీనమైపోయినావో అంత బలుపు అనేది ఒక అభిషేకంతో కూడింది. అతని బరువు, అందుకే మనం ఎప్పుడు కూడా అతని బరువుని భుజం మీద నుంచి దించేస్తాను, తొలగించేస్తాను, అతని కాడి విరగొట్టేస్తాను. అసలు అతని బరువు నీ మీద ఉండదు. అద్భుతమైన విషయం ఇది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. ఆ వాక్యంలో ఉన్న శ్రేష్టత నువ్వు అర్థం చేసుకుంటే ఎంత బలం వస్తుందో. మరి దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 10:27 వచనం. యెషయా గ్రంథం 10:27 చూస్తే, ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడను, నీ మెడ మీద నుండి అతని కాడి విరగొట్టబడను,
నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. నువ్వు బలిస్తే, నీకు బలం వస్తే ఎట్లొస్తుంది? ఆయన వస్తే, ఆయన నీలో ప్రవహిస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం నీ దగ్గరకు వస్తే, ఆ నది నీలోకి వస్తే, ఆ నదిని నువ్వు ఆహ్వానిస్తే, ఆ నది జలాలు నీలో సమృద్ధిగా ఉంటే, ఆ నది నీలో ఉన్నప్పుడు నీ బరువు పోయింది, నీ కాడి విరిగిపోతుంది. ఆ శత్రువు పెట్టిన ఎన్ని బరువులు ఉన్నాయి నీ మీద, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని చింతలు ఉన్నాయి, ఎంత పాప శాపము. అందుకే అనుదినము దేవుడు మన భారం భరిస్తున్నాడు. అనుదినము నీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. కాబట్టి ఇవన్నీ తొలగించబడ్డానికి కాడి విరిగేటువంటి అభిషేకం నీ మీదకి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ ఎముకలు లేతగడ్డి వలె బలియును, యెహోవా హస్త బలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఈరోజు మన జీవితాల్లో ఏం కనబడుతుంది? మన దుఃఖమా, మన లేమియా, మన బలహీనతనా? మనం ఏమి ఎక్స్పోజ్ చేయాలని ఇష్టపడుతున్నా? అది ఎలా ఉన్నారు, మీరు బాగలేదండి అని చెప్పాలని ఇష్టపడుతుంది లోకం. ఎలా ఉన్నారు? ఏంది లేదండి, కరువు వచ్చిందండి, ఏమి లేవండి, అసలు తినడానికి కూడా లేదు, అది చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది లోకం. కానీ నా దగ్గర ఏముందో నేను చెప్పలేనా? దేవుని బిడ్డ, నా దగ్గర ఏముంది? నా దగ్గర కుటుంబంలో ఇంట్లో బిడ్డ చనిపోయాడు, ఒకగా కొడుకు చనిపోయాడు. వాడిని ఎలీషా మంచం మీద పడుకోబెట్టింది శూన్యమీరాలు. ఆ ఇంట్లో మరణం ఉంది. ఆ అల్లారు ముందుగా లేక పుట్టిన బిడ్డ చచ్చిపోతే బిడ్డని సేవకుని మంచం మీద పడుకోబెట్టి ఆమె పర్వతానికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో అడుగుతున్నాడు భర్త. ఈరోజు అమావాస్య, పౌర్ణం కాదే, లెట్ మీ గో, నేను వెళ్ళుట మంచిది. ఇంట్లో మరణం ఉంది, ఇంట్లో చీకటి ఉంది, ఇంట్లో కరువులు ఉన్నాయి, ఇంట్లో లేమి ఉంది, ఇంట్లో దరిద్రత వచ్చేసింది, ఇంట్లో అన్నీ వచ్చేసే, కానీ నేను వెళ్ళాల్సిన స్థలం ఉంది. నా ఇంట్లో ఉన్నవి నా ఇంట్లో అట్లా ఉండవు. నేను ఎక్కడికి వెళతానో ఈ మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరిచేటువంటి డెస్టినేషన్, అక్కడికి వెళితే, ఆ ప్రభు సన్నిధికి నేను వెళితే, ఆ ప్రభు ఉన్న స్థలాన్ని, ఆ దేవుని నది నా దగ్గరికి వచ్చినప్పుడు నా ఇంట్లో మరణం వెళ్ళిపోతుంది, నా ఇంట్లో చీకటి వెళ్ళిపోతుంది, నా ఇంట్లో భయం వెళ్ళిపోతుంది, నా ఇంట్లో పాపము శాపము నీచమైంది వెళ్ళిపోతుందని విశ్వాసంతో ఒక స్త్రీ అడుగులేస్తూ పర్వతానికి వెళ్ళింది. అమ్మా, మీరు బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? నీ కుమారుడు, నీ భర్త, నువ్వు బాగున్నారా అని ప్రశ్నించాడు ప్రవక్త. బాగున్నాము, మేము బాగున్నాము. ఇదే ఈరోజు నువ్వు బాగలేవని వినాలని శత్రువు కోరుకుంటాడు, నువ్వు బలహీనమయ్యావని వినాలని కోరుకుంటాడు, నీకు దిక్కు లేదని చెప్పాలని కోరుకుంటాడు, నువ్వు దరిద్రంలో ఉన్నావని చెప్పాలని కోరుకుంటాడు. నో వే, ఐ కెనాట్ కన్ఫ్యూజ్ విత్ మై మౌత్. నేను చెప్పలేను, చెప్పబోను. బికాజ్ నేను ఎక్కడికి వెళ్తానో, నేను నా ప్రభువు దగ్గర వెళ్ళుట మంచిది, ఆయన సన్నిధికి వెళ్ళుట మంచిది, ఆయన చిత్తము నెరవేర్చడం మంచిది, ఆయన వాక్యం ఆధారం చేసుకోవడం మంచిది, ఆయన నామానికి మహిమకరంగా జీవించడం మంచిది, ఆయన సన్నిధిలో మోకాళ్ళ ఉండడం మంచిది, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచడం మంచిది. అప్పుడు వాడి కాడి విరిగిపోద్ది, అప్పుడు వాడి చేదు నశించిపోద్ది, అప్పుడు వాడు చేసిన కార్యాలు లయమైపోతాయి, అప్పుడు వాడు వేసినటువంటి బాణాలు విరిగిపోతాయి. నా జీవితానికి నాకు తెలుసు, జీవ మార్గం తెలుసు, నా జీవితం మీద వచ్చిన బరువులు దించుకోవటం నాకు తెలుసు. ఐ నో హౌ టు హ్యాండిల్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఐ నో హౌ టు రిమూవ్ ఆల్ ద బర్డన్స్, ఐ నో హౌ టు గెట్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. దేవుని బిడ్డ, ఇది ఆరాధన. నీవు ప్రభువుకి ఇస్తున్నప్పుడు, ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, ఆయన శక్తి నీ మీదకి వస్తున్నప్పుడు నీవు ఆయనకి మహిమ ఇస్తావు. ఆ మహిమ ఇవ్వడము, ఆయన దేవుడై ఉన్నాడని ఆరాధించడము, దేవుడికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వడము, నీ జీవితానికి కలిగిన విడుదలలో నువ్వు దేవుని మహిమపరచడం చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ ఉదయకాల వేళలో నీ జీవితంలో ఈ ఆరాధన దినమందు అన్ని తలుపులు మూసేసిన పరలోకపు తలుపు తెరవబడి ఉంది. ఆ పరిశుద్ధ ఆలయాన్ని సంతోషపెట్టును. ఒకసారి మీ హృదయంలో ఉంచుకోండి ఈ మాట. ఆయన పరిశుద్ధ స్థలమును సంతోషపెట్టే జీవితం. ఇంక మన జీవిత ఉద్దేశం ఏంటని అడిగితే, నన్ను నేను సంతోషపరచుకోవాలా, నా కోరిక తీరాలా, నేను అనుకున్న పట్టుబట్టేను అది నెరవేర్చుకోవాలా, అది పాపం కోసమైనా, అది మంచి కోసమైనా, మంచి కాని దానికోసమైనా నేను అనుకున్నది జరగాలనే మానవ జ్ఞానం ఓడిపోద్ది, ఓటమి పాలవుతుంది. కానీ నా ప్రభువు కోసం నేను బ్రతకాలా, ఆయనని సంతోష పెట్టాలా, ఆయన చిత్తము నేను నెరవేర్చాలా, ఆయన కొరకు నేను సాక్షిగా ఉండాలనుకున్నది పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తుంది. దట్ ఈజ్ యువర్ లైఫ్ పర్పస్. నీ జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే నీ కడుపు కోసము, నీ శరీర సుఖం కోసము, నీవు అనుకున్న
నెరవేర్చుకోవడం కాదు రాత్రింపగలు ప్రయాస. నా దేవుని పరిశుద్ధ స్థలమును సంతోషపరిచే జీవితము, ఆయన గణపరిచే జీవితము, ఆయన తృప్తినిచ్చే జీవితము, ఆయనని ఆనందంగా మహిమపరిచే జీవితము నాకు కావాలి. కాబట్టి అట్టి నది నీ జీవితానికి ఉన్నది, అట్టి నది నీ జీవితానికి నిధి అయి ఉన్నది. అట్టి బిడ్డగా ఆయనని విశ్వాసం ఉంచి నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించునుగాక. ఈ రీతిగా ప్రభు నిన్ను ఆశీర్వదించి బలపరిచి ఆయన సాక్షిగా నిలబెట్టుకొనుగాక. ఈ ఆదివారం ఈ పునరుద్ధాన దినమందు ఈ రీతిగా మనం ప్రభు శరీరం దగ్గర చేరి ఆయన మన కోసం విలువబడిన శరీరం చిందించబడిన ఆ రక్తాన్ని స్వీకరించేటప్పుడు, ప్రభువా నువ్వు నా కోసం దిగి వచ్చిన అద్భుతమైన నిధిని, ప్రభువా నీ సన్నిధి నాకుంది, నీ సన్నిధి నాకు తోడుగా ఉంది, నీ సన్నిధిలో పరిశుద్ధంగా, నిర్దోషముగా, నీతిగా, యథార్థంగా ప్రభువా నీవు ఉన్నావనే ధైర్యంతో నీవు నాకు నదిలాగా ప్రవహించావు. ఇక నాకు ఈ కొండ వద్దు, నాకు కొండ దొరికింది, నువ్వు పర్వతంలాగా దొరికావు, నువ్వు నాకు తరగని సంపద అయిపోయావు, సంతోషం అయిపోయావు, సమాధానం అయిపోయావు. ఆ ప్రభు పరిశుద్ధతను, నిర్దోషత్వం అవన్నీ ఇచ్చి నా బరువులు నింపి నన్ను ఆదుకున్నావు. నువ్వు చాలు ప్రభువా, నీకు విరోధంగా నేను జీవించినట్టుగా పరిశుద్ధంగా నా కోసం చేసిన బలియాగాన్ని నేను స్వీకరించి ప్రభువా నీ శరీరంలో యోగ్యంగా చెయ్యి వేసి, నీ రక్తంలో యోగ్యంగా చెయ్యి వేసి నీకు సజీవ సాక్షిగా నానా నీ అంత విశ్వాసం నుంచి నిత్య జీవాన్ని పొంది నీ మరణ పునరుద్ధాలను ప్రచురిస్తూ నేను మహిమపరిచే జీవితం, సంతోషపరిచే జీవితం నేను కలిగి ఉంటాను అనే తీర్మానంతో ప్రభు సన్నిధిలో ఈ దినమున నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించునుగాక. దేవునికి మహిమ. ప్రభు ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు వారి నిబంధన రక్తంలో ముద్రించి నీ బిడ్డల జీవితాలని ఫలింపచేయమని నది వలె ప్రవహిస్తున్న నీవు జీవితాలను నింపండి, జీవితాలని ప్రభు పవిత్రతలో పంపండి, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి, ఒక బలమైన సాధనాలుగా సాక్షులుగా వాడుకోండి. మహిమగంత ప్రభావాలు మీరు పొందుకోమని, అద్భుత ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, బలాన్ని ఇమ్మని, శత్రువును ఓడించే ఎదిరించే శక్తిని ఇమ్మని మీరే మహిమపడమని యేసయ్య పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.